రేపల్లి సమీపంలోని బేతంపూడిలో అర్ధరాత్రి మహిళపై యువకులు మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన భర్త తోడికోడలపై కత్తితో హత్యాయత్నం చేశారు. బాధితులు తెనాల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ దాడిపై తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు పొదిలి రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 3 నెలల క్రితం ఆమె కుమారుడు వివాహం చేశారు. ఆ రోజున వేడుకలో మైకులో పాటలు పెట్టే విషయంలో బేతంపూడి డేవిడ్ ఆమె కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తనకు బుద్ధి చెప్పారు. అది మనసులో పెట్టుకున్న డేవిడ్ తరచూ రాత్రి సమయాల్లో ఇళ్లలో లేని సమయంలో కోడిగుడ్లు, ఇసుక, ఇటుకరాళ్లతో ఇంటిపై దాడి చేస్తున్నాడని రాజ్యలక్ష్మి చెప్పారు. అది తప్పని ఖండించినందుకే చంపాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో డేవిడ్ బేతంపూడి ప్రశాంత, బేతంపూడి రవిబాబు, అద్దెపల్లి గోవింద, అద్దెపల్లి రత్నబాబుతో కలిసి దాడి చేశారని ఆరోపించారు. తన తలకు బలమైన గాయం కాగా శస్త్రచికిత్స చేశారని, తన భర్తకు తోడికోడలకు గాయాలవ్వగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు రాజ్యలక్ష్మి పోలీసులను కోరారు. తమపై దాడికి పాల్పడుతున్నారని పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మరి బేతపూడి 3 నెలల క్రితం మా మరిది కొడుకు పెళ్ళయింది. మేము పాటలు పెట్టుకుంటే మమ్మల్ని ఇట్టు చేసి కొట్టేసారు. కేసులు తీసుకోవాలా. మళ్ళీ 4 నెలల క్రితం మళ్ళీ రాళ్ళు వేసారు. పోయిన నెల 2వ తారీఖుని రాళ్ళు వేసారు, కోడిగుడ్లు వేసారు. మళ్ళీ రాత్రి మా పిల్లలకి వెళ్ళిన టైంలో ఇవన్నీ అందరు కూడబలుకుని మమ్మల్ని కొట్టేసారు. మాకు న్యాయం చేయండి. వాళ్ళు నాగబాబు, డేవిడ్, రత్నబాబు, నాని, మరి రవిబాబు, వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నారు. అందరు కత్తులు, కర్రలు తెచ్చి, రాడ్లు తెచ్చి మా తలకాయలు బాగాలు దిగి మమ్మల్ని అందరూ కొట్టేసారు. అది మాకు న్యాయం చేయండి. ఇది నా పేరు పొదిలి రాజలక్ష్మి. రాత్రి నేను కొట్టే వరకు పడిపోయాను. నాకు అసలు ఎవరు ఆధారం వాళ్ళు లేరు. మా మరిది వాళ్ళని, మా పిల్లల్ని మొత్తాన్ని కొట్టేసేసారు. ఆ రోజు ఈ పాటలు పెట్టుకున్నారని ఆ రోజు గొడవ పెట్టుకున్నారు. మేము సంఘ పెద్దల్లో పెట్టుకున్నాం. సంఘ పెద్దల్లో పెట్టుకుంటే ఆ సంఘం కాడికి వచ్చి నేనే ఆపిచ్చాను, మీరు ఏం చేస్తారని అన్నాడు. సంఘం వాళ్ళు అడిగారు, నేనే చేశానని ఒప్పుకున్నాడు. దానికాడ ఏం చేశాడంటే మమ్మల్ని రోడ్డు మీద లాగుతారా అని చెప్పి పోయిన నెల 2వ తారీఖుని తెల్లారుజాముని గడ్డలేసి రాళ్ళు వేసి కొట్టారు. కానిస్టేబుల్ వచ్చారు, చూసుకున్నారు. మా ఊరు సంఘ పెద్దలు చెప్పారు. అయినా మీరేం చేస్తారు, మీరేం చేయలేరు, అది నేను చేస్తాను, నేనేమైనా చేయగలుగుతాను అని చెప్పన్న మాట మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి పగతా ఉన్నాడు. ఈరోజు తెల్లవారుజామున మళ్ళీను ఇష్టం వచ్చినట్టుగా బూతులు ఆడుతుంటే మా బావగారు వచ్చారు. మా పిల్లలు అయితే లేరేడా. మా పిల్లలు లేకుండా ఇంట్లో ఎవరు లేకుండా చూసి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ప్రకారంగా వచ్చి జ్ఞానమైన గేట్లు కొట్టి బూతులు ఆడుతుంటే ఎందుకు ఇట్లా బూతులు ఆడుతున్నారని మా బావ వచ్చాడు. మా తోడుకోవడం మా బావని వాళ్ళిద్దరిని కలిసి కొట్టేసారు. కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలి మా తోడుకోళ్ళని ఇదిగో ఇక్కడే వేసి కొట్టారు. ఇది చాకు తీసుకుని చాకు పెట్టి అమ్మాయిని కోసి ఇదిగో ఏళ్ళ మీద కొట్టి నాన్న ఉజాడు చేసేసారు. రాత్రి పిల్లలు లేకుండా చూసి మమ్మల్ని ఏం చేద్దామని వీళ్ళు చేస్తున్నారు. ఉద్దేశపూర్వంగానే చేస్తున్నారు. ఇది చేయాలనేవాళ్ళు ఖచ్చితంగా ఉద్దేశపూర్వంగానే. డేవిడ్, ప్రశాంత్, ఇంకా వాళ్ళు రత్నబాబు, అద్దెపల్లి గోవిందు, బుడపంతులు, వాళ్ళు అందరూ సాంబయ్య, వీళ్ళందరూ ఉద్దేశపూర్వంగానే చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు రాత్రి నేను వచ్చా, పిల్లవాడి మీద బూతులు తిడుతున్నారంటే వస్తే మా ఆవిడ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళు కత్తులు, కర్రలు తీసుకొచ్చి మా ఆవిడని నన్ను కొట్టేసి మా అందరూ మా తమ్ముడు వీళ్ళు మా మరదలు వస్తే మా తమ్ముడు పిల్లలు లేరు. లేకపోతే మా మరదల్ని, మా తమ్ముడిని, నన్ను ఇద్దరిని, మా చిన్న మరదల్ని ఈ విజయాడు కొట్టేయండి. కత్తులు, కర్రలు తీసుకొచ్చి మమ్మల్ని, మేము 4 ఏళ్ళ వదిలేవాళ్ళం, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఏంటి మాకు న్యాయం చేయండి స్వామి. మాకు ఎంతమంది కరెక్ట్. మేము ఇట్లా ఇది అయిపోతున్నాం. మేము మమ్మల్ని నానా ఉద్యోగాలు చేస్తున్నారు. మమ్మల్ని, మా పిల్లల్ని, మమ్మల్ని ఎంత చేస్తున్నారు. మేము చాగు తీసుకోండి, మేము పనికి వెళ్ళి